సాక్షి కూటమి భారీ విజయం అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా రాసింది. తప్పలేదు, రాయక తప్పలేదు. మొత్తం 164 స్థానాల్లో ఎన్డీఏ అనూహ్య గెలుపు, 11 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సీపీ. టీడీపీకి 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాలతో కూటమికి 21 లోక్సభ సీట్లు. సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు ఎవరి అంచనాలకు అందని ఫలితం. ఈ ఫలితాలు విస్మయం కలిగించే అన్న ముఖ్యమంత్రి జగన్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. ప్రభుత్వ కూర్పు ప్రమాణ స్వీకార తేదీ మీద చర్చ అంటూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవరి అంచనాలకు అందకుండా 175 స్థానాల అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలు సొంతం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ 40% ఓట్లను సాధించినప్పటికీ 11 స్థానాలతో సరిపెట్టుకుంది. విడివిడిగా చూసిన టీడీపీ 135 స్థానాలతో ఘన విజయాన్ని చేజిక్కించుకోగా, జనసేన పార్టీ తాను పోటీ చేసిన 21 స్థానాల్లో విజయబేరి మోగించింది. బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి జనసేన పోటీ చేసిన 2 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 16 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో గెలవగా అధికార వైఎస్ఆర్సీపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. 5 ఏళ్లుగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల విప్లవాత్మక సంస్కరణలు తేవడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీతో పేదలను సాధికార దిశగా నడిపించిన వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పరాజయం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. పేరొందిన సెఫాలజిస్టులు కానీ, రాష్ట్రంలోని సర్వే సంస్థలు కానీ, జాతీయ మీడియా ఛానళ్ళు కానీ ఎవరు తమ సర్వేలు, ఒపీనియన్ పోల్స్లో ఈ స్థాయి పరాజయం ఎదురవుతుందని చెప్పలేదు. మొత్తం సర్వే సంస్థలో 80% వైఎస్ఆర్సీపీ తిరిగి సాధిస్తుందని చెప్పగా, మిగిలిన సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీ పరాజయం పాలని 70 సీట్లకు వరకు గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఎవరి అంచనాలకు అందనంత కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఫలితాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇదే రీతిలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం తనకు కొత్త కాదని, ప్రశ్నించలేని అశక్తుల తరపున వారి స్వరంగా మారి పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా విజయం అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కలుసుకున్నారు. ప్రమాణ స్వీకార తేదీ, ప్రభుత్వ కూర్పు తదితర అంశాలపై చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తగ్గిన